నమస్తే, నేను మీ సతీష్. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఒక ఊహించని షాక్ని ఇవ్వబోతా ఉందా అంటే, తాజాగా ఏవైతే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఉన్నాయో వాటిని నిశ్చితంగా పరిశీలిస్తే అవునన్నట్లే కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావన అయితే కనుక వ్యక్తం చేస్తూ ఉన్నారు రాజకీయ పరిశీలకులు. మరి ఏమిటి ఆ పరిణామాలు? ఏ విధంగా సిబిఐ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతా ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్లో తాను సేఫ్గా ఉండను అనేటువంటి భావనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్ని వీడి బయటకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎన్నికల తర్వాత నుంచి కూడా చూస్తే, ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నది లేదు. మొదట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వెళ్ళిపోయారు అసెంబ్లీని వీడి. ఆ తర్వాత రోజు రెండో రోజే అసెంబ్లీకి డుమ్మా కొట్టి పులివెందుల పర్యటన అని చెప్పి అకస్మాత్తుగా పులివెందులు వెళ్ళారు. అక్కడ 2 రోజులు ఉండి ఉండగానే మరి అక్కడ కూడా ప్రజల నుంచి ప్రతిఘటనో, సొంత పార్టీ నేతల నుంచి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ప్రతిఘటనో, మరి అక్కడి నుంచి కూడా మకాం మార్చేసి బెంగళూరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎందుకో మళ్ళీ వచ్చారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళారు. మళ్ళీ రషీద్ అనేటువంటి సొంత పార్టీ కార్యకర్త అతని శవం కనబడింది. శవ రాజకీయాలు చేయొచ్చులే, ఇక్కడ మళ్ళీ మనము మన రాజకీయ ఉనికిని చాటుకోవచ్చులే అని చెప్పి మళ్ళీ వెంటనే దిగబడ్డారు. మళ్ళీ తాజాగా వెళ్ళిపోయారు. ఆల్రెడీ బెంగళూరు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. అయితే ఏమిటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ షఫ్లింగ్స్ ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రకంగా అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు జరిగినాయి అనేటువంటిది అందరికీ తెలుసు. ఆనాటి ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కూటమి పార్టీలు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆనాడు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలని అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఆయన తన పరిపాలన అయితే కనుక కొనసాగించారు. అయితే ఇవి ప్రజలకి, ప్రతిపక్షాల కంటే కూడా, ఆనాటి ప్రతిపక్షాల కంటే కూడా ఏ రకమైనటువంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు తన పాలనలో తాను చేస్తున్నాడు, తన పాలనలో జరుగుతున్నాయనేటువంటివి జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా బాగా తెలుసు. అయితే అవినీతి చేస్తున్నాం, కుంభకోణాలు చేస్తున్నాం అని తెలిసినా కూడా ఎలా చేశాడు అంటే, అధికారంలోకి వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటే శాశ్వత ముఖ్యమంత్రి నేనే అన్నట్టుగా కూడా చెప్పుకున్నాడు ఆయన. కాకపోతే మరి ప్రజా తీర్పు ఆయన అనుకున్నట్లుగా రాలేదు 2024లో. దీంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి ఆనాడు 151 స్థానాలతో అధికారంలోకి వచ్చి ఇవే అవినీతి కార్యక్రమాలు, ఇవే అక్రమాలు, ఇవే దోపిడీలు, ఇవే దుర్మార్గాలు, ఇవే కుంభకోణాలు, ఇలాంటి పనులన్నీ చేయబట్టే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకోవడం వల్ల ఈ రోజున కేవలం 11 స్థానాలకి పతనమైపోయి పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఆ 5 ఏళ్లలో కూడా చూస్తే ప్రధానంగా ఒక్క శాఖలోనో లేదంటే ఈ ఒక్క చోట ఈ ఒక్క అంశంలోనే అవినీతి జరిగిందా అంటే లేదు. ల్యాండ్, శాండ్, మైను, వైను, ప్రతి ఒక్కటి, సహజ వనరుల దోపిడీ కావచ్చు, పేదలకి ఇళ్ళు ఇచ్చేటువంటి అంశంలో వాళ్ళకి ఇళ్ళు ఇస్తాము, ఇళ్ళ పట్టాలు ఇస్తాము అంటూ ఆ భూముల వ్యవహారంలో దోపిడీ కావచ్చు, లేదంటే గనక ఏదైతే గనక సహజ ఖనిజాలు కానీ, మిగతా మైనింగ్ కానీ, ఏవేవైతే ఏ మార్గాల ద్వారా దోపిడీ చేయొచ్చో అన్ని మార్గాల్లో కూడా దోపిడీలు చేసుకుంటూ వచ్చారు. అన్నిట్లో కుంభకోణాలే. ఏ శాఖని చూసినా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగినాయి, ఎలాంటి కుంభకోణాలు చోటు చేసుకున్నాయి, ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది అనేటువంటిది శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు. ఆ శ్వేతపత్రాలు కూడా ఏమిటి అంటే కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదికలు మాత్రమే. ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదికలే కొన్ని 100 కోట్లు కనిపిస్తూ ఉంటే, మరి లోతుగా పూర్తి స్థాయి విచారణ జరిపితే మరి వాటికి సంబంధించి ఏ స్థాయిలో ఆ కుంభకోణాలు జరిగినాయి, మరి ఎంత కుంభకోణం జరిగింది, అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయి అవినీతి కార్యక్రమాలు ఒక ప్రభుత్వం లేదంటే కనుక ఒక ముఖ్యమంత్రి తనకి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా గత చరిత్రలో ఎన్నడైనా జరిగిందా అంటే లేదు అన్నట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం 1 రోజుల్లో కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాలు చూస్తేనే ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పూర్తిగా పతనం అయిపోయింది, అలాగే
మద్యంలో ఏ స్థాయి కుంభకోణం, ఇసుకలో ఏ స్థాయి కుంభకోణం, ఆర్థిక శాఖలో ఎలాంటి కుంభకోణాలు జరిగినాయి, ఇవన్నీ శ్వేతపత్రాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నివ్వెరపోవాల్సినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఘనతలు ఆయన పాలనలో. అయితే ఈ రకమైనటువంటి పరిపాలన, ఈ రకమైనటువంటి అవినీతి కుంభకోణాలతోటి మునిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటే తన పైన గతంలోనే ఏవైతే గనక సిబిఐడి కేసులు ఉన్నాయి, ఏది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించినటువంటి కేసులు, అయితే వాటిపైన గడిచిన 5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి ఆయన బెయిల్ పైన ఉన్నాడు. గడిచిన 5 ఏళ్ళు అయితే మాత్రం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పి వ్యక్తిగతంగా హాజరు కాలేను అని చెప్పి మినహాయింపు పొందారు. కానీ ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ కేసుల్లో అయితే కనుక ఆయన కోర్టులకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవి కాకుండా తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చేసినటువంటి ఈ కుంభకోణాలపైన ఇప్పటికే కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. ఇంకో పక్కన కొన్ని అంశాలపైన అయితే గనక సిఐడి విచారణకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సిఐడి విచారణ గనక జరుగుతున్నట్లయితే మరి కుంభకోణాలు వాస్తవం అని తేలితే ఖచ్చితంగా ఈ అంశాల్లో కేసులు నమోదవుతాయి. కేసులు నమోదైనటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకైతే తప్పని పరిస్థితి. మరి ఇలాంటి పరిణామాలన్నీ ఎదురవుతూ ఉంటే మరి వాటి నుంచి తప్పించుకోవాలి కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, అమరావతి, బెంగళూరు, తాడేపల్లి అని చెప్పి ఈ రకంగా చక్కర్లు కొడతా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం మరి ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలతోటి తనకి ఉచ్చు బిగియబోతా ఉంది అనేటువంటి ఇండికేషన్స్ తనకి ముందుగానే వచ్చినట్లున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా వీడి వెళ్ళిపోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి ఎక్కడికి వెళ్తారు అంటే మళ్ళీ లండన్కి వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. అందుకే దానికి తగ్గట్లుగా పాస్పోర్ట్ని కూడా ఆయన రెడీ చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంతకాలం ఏమిటి అంటే పాస్పోర్ట్ లేదా అంటే ఆయన దగ్గర పాస్పోర్ట్ ఉంది, కాకపోతే ఆయన పైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన పాస్పోర్ట్లన్నీ కూడా కోర్టు ఆధీనంలో ఉన్నాయి, సిబిఐ కోర్టు ఆధీనంలో ఉంటాయి. కేసులు ఉన్నాయి కాబట్టి, ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సిబిఐ కానీ న్యాయస్థానాలు కానీ విడిచిపెట్టవు ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి రాజకీయ ముసుగులో అవినీతి అక్రమాలు చేసేటువంటి వ్యక్తుల్ని. అయితే అవన్నీ సిబిఐ కోర్టు ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా మరి గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ 5 ఏళ్ళు మాత్రం ముఖ్యమంత్రులకి ఇలాంటి కేసులు వాళ్ళపైన ఉన్నా కూడా డిప్లొమాట్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఇస్తారు. మరి ఆ డిప్లొమాట్ పాస్పోర్ట్ తోటే గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళడం. ఒకసారేమో నేను రాష్ట్రానికి ఇబ్బడిదిబ్బడిగా పెట్టుబడులన్నీ వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు తేవాలి, దావోస్కి వెళ్ళాలి, నాకు అనుమతినివ్వండి అంటూ ఒకసారి దావోస్కి వెళ్ళాలి అని చెప్పి ఏదైతే ఇన్వెస్టర్ సమిట్ అనేటువంటి కారణం చూపి లండన్కి వెళ్ళొచ్చాడు. ఇంకోసారి మొన్న ఎన్నికలు అయిన తర్వాత కూడా ఏదైతే తన కూతుళ్ళు అక్కడ ఉన్నారు, తన కూతుళ్ళు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి కూతుళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అటు నుంచి అటు జెరూసలేం వెళ్ళాలి కాబట్టి నాకు అనుమతినివ్వండి అని చెప్పి మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన అప్పటికీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి ఆ హోదాను చూపెట్టుకుని అప్పుడైతే గనక మళ్ళీ వెళ్ళి వచ్చారు ఎన్నికల తర్వాత. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి లండన్కి పారిపోవాలి అంటే ఇప్పుడు ఏదైతే గడిచిన 5 ఏళ్ళు డిప్లొమాట్ పాస్పోర్ట్ ద్వారా ఆయన వెళ్ళొచ్చాడు, కానీ ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ని ఆయన రెన్యువల్ చేసుకోవడానికి ఏదైతే మరి మొన్న మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు, అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి బెంగళూరు వెళ్తే ఇక పారిపోయాడు, మళ్ళీ రాడనుకున్నాం కదా, దేనికి వచ్చారా అని చెప్పి సొంత పార్టీ నేతలే కొంత ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అందులోనూ వచ్చి ఇన్ని రోజులు ఎందుకు ఈయన ఇక్కడ ఉన్నాడు అంటే అసలు విషయం బోధపడింది ఏమిటి అయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలి. అందుకే ఆయన వచ్చి బెంగళూరు నుంచి హుటాహుటిన ఇక్కడికి వచ్చి రషీద్ మర్డర్ అని చెప్పేసని ఇంకోటని అని చెప్పి ఆయన ఏదో కొన్ని చేశారు. కాకపోతే ఆ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి కూడా ఒక స్లాట్స్ ఇస్తారు కదా, ఆ స్లాట్ బుక్ అయింది, ఆ తేదీకి ఇక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడికి వచ్చి ఆయన విజయవాడలో ఉన్నటువంటి పాస్పోర్ట్ కార్యాలయానికి సతీ సమేతంగా వెళ్ళి అక్కడ పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకున్నారు. దీన్ని బట్టి ఆయన ఏమిటి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి తన మకాంని బెంగళూరుకి కాదు లండన్కి వెళ్ళిపోవాలి. మరి లండన్కి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి న్యాయస్థానాలు అడిగినప్పుడు మరి మొన్ననే కదా కూతుళ్ళు చదువులు అని చెప్పి కూతుళ్ళని చూడాలి అని చెప్పి వెళ్ళొచ్చారు. వెంటనే అంటే కోర్టులు కూడా అనుమతులు ఇవ్వవు కదా, కాబట్టి మరి ఆయనకి ఏదో సర్జరీ చేయించుకోవాలనో, ఆయనకి ఆరోగ్యం బాలేదనో, ఏదో వైద్య సేవలు తీసుకోవాలని చెప్పు ఏదో ఒక కారణం చూపి ఏదో ఒక సాకు చూపి ఆయన లండన్కి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ కేసులన్నీ ఆయన మీద నమోదవుతాయి.
ఈ కేసులు నమోదైతే ఈయన్ని అరెస్ట్ చేస్తారు. ఆ అరెస్ట్ భయం నుంచి కొంతకాలమైనా తప్పించుకోవాలి. కాబట్టి మరి 15 రోజులు, నెల రోజులు, 2 నెలల మరి న్యాయస్థానానికి చెప్పాలి. న్యాయస్థానం కూడా దానికి అనుగుణంగా వాళ్ళకు అనుమతులు ఇవ్వాలి. కాబట్టి మరి ఈయన ఎన్ని రోజులకు అడుగుతారు, ఈయనకి ఎన్ని రోజులకి న్యాయస్థానం అనుమతిస్తుంది అనేటువంటిది కూడా న్యాయస్థానాల పరిధిలో ఉంటుంది ఆ అంశం. కాబట్టి ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి తన పాస్పోర్ట్ని తనదే కాదు తన సతీమణి భారతిరెడ్డి గారి పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేయించుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా మళ్ళీ లండన్కి వెళ్ళబోతా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే గనక పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఈ అంశంలోనే సిబిఐ జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేమిటి అంటే ఇప్పటికే చూస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోచేశాడు అన్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటా ఉన్నాడో ఈ కేసుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా సిబిఐ కోర్టుకి జారీ చేసింది. అదేమిటి అంటే రోజువారీ విచారణ జరపాలి ఈ కేసులకు సంబంధించి అని. అయితే గతంలోనే చూస్తే సిబిఐ కూడా దీనిపైన ఒక వాదనలు వినిపించింది. రోజువారీ విచారణ జరిపేటువంటి క్రమంలో మరి A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టులకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తాను రాలేకపోయాను అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన కేవలం సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ఆయన ఖచ్చితంగా వారంలో 2 రోజులైనా కూడా ఆయన ఈ విచారణకైతే అక్రమాస్తుల కేసులు తన పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల్లో విచారణకు సిబిఐ కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. మరి ఈ క్రమంలోనే సిబిఐ గతంలో కూడా 1-2 సార్లు తన వాదన వినిపించింది. అదే సమయంలో సిబిఐ హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి ఆలోచనలో ఉంది అన్నటువంటి కొంత సమాచారం కూడా వచ్చింది. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఈ విధంగా లండన్కి వెళ్దాము అనుకున్నప్పుడు ఆయన పైన ఉన్నటువంటి సిబిఐ కేసుల్లో రోజువారీ విచారణ ప్రారంభం కాబోతా ఉంది కాబట్టి ఆయనకి అనుమతిని ఇవ్వద్దు అంటూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేయబోతా ఉంది. అదే సమయంలో ఆయన ఏదైతే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారో ఆ మినహాయింపుని కూడా రద్దు చేయాలి అని చెప్పి సిబిఐ ఒక పిటిషన్ వేయాలి అనేటువంటి ఆలోచనకు వచ్చినట్లుగా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా గతంలో సమాచారం అయితే వచ్చింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లండన్కి వెళ్ళడానికి ఆయన ఏదైతే గనక అర్జీ పెట్టుకోబోతా ఉన్నారో మరి ఈ సమయంలోనే సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుమతి నిరాకరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి ఆయన పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించి రోజువారీ విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి ఇక నుంచి ఆయన ఖచ్చితంగా వారంలో 2 రోజులు హాజరు కావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఆయనకి ఇప్పుడు లండన్కి 1 రోజులు 2 నెలలు అని చెప్పేసాను, లేదంటే కనుక ఆయన కోరినంత సమయము ఆయనకి విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిస్తే ఈ విచారణ జాప్యం అవుతుంది, ఈ విచారణ మళ్ళీ లేట్ అవుతుంది. కాబట్టి ఆయనకైతే అనుమతినివ్వద్దు అని చెప్పేసని అదే సమయంలో ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి ఏదైతే ఇచ్చినటువంటి మినహాయింపు ఉందో దాన్ని కూడా రద్దు చేయాలి అని కోరుతూ సిబిఐ మరి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ వెళ్ళేందుకు అంటే లండన్ పారిపోయేందుకు ఆయన ఏదైతే గనక ప్రయత్నాలు చేస్తున్నారో వాటికి న్యాయస్థానంలో అడ్డుకట్ట పడబోతా ఉంది. ఆయనకు అనుమతి నిరాకరణ అవుతుంది. అదే సమయంలో ఇప్పటి వరకు ఏదైతే గనక తనపైన ఉన్నటువంటి కేసుల్లో న్యాయస్థానాలకి హాజరు కాకుండా ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తాను వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు అయిపోతాయి, కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది అని చెప్పి వ్యక్తిగత హాజరు నుంచి ఆయన మినహాయింపు పొందాడు. ఆ మినహాయింపు కూడా ఈసారి రద్దయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశం జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ద్వారా ఒక షాక్గా కూడా పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో అవి ఫలించబోతా ఉన్నాయా లేకపోతే అవి విఫలయత్నంగా మిగలబోతా ఉన్నాయా అనేటువంటిది మాత్రం రాబోయేటువంటి రోజుల్లోనే వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.